హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ స్టోరీవర్స్ తెలుగు. ఈరోజు మనం చూడబోయే మూవీ చోరుడు. ఇది ఆల్రెడీ తమిళ్లో కెల్వన్ అనే పేరుతో రిలీజ్ అయింది. ఇప్పుడు తెలుగులో డబ్ చేసి చోరుడు అనే నేమ్తో అరౌండ్ 2 hours 20 minutes రన్ టైంతో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో రిలీజ్ అయింది. ఇది మొత్తం ఒక పల్లెటూరులో జరిగిన స్టోరీ. బాగా మాస్ లుక్స్తో రా ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది దీంట్లో. మెయిన్ లీడ్గా జీవి ప్రకాష్ గారు, హీరోయిన్గా ఇవానా, మరియు సపోర్టింగ్ రోల్స్లో అతని ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, ఇంకా భారతీరాజు క్యారెక్టర్ అయితే మెయిన్ ప్లస్ అని చెప్పొచ్చు ఈ మూవీకి. అదైతే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది ఎండింగ్లో ఈ మూవీలో. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇందులో ఒక 2-3 ట్విస్ట్లు అయితే ఉంటాయి, అవి కూడా చెప్పేస్తాను నేను. సో చూడాలి అనుకున్న వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయండి, వింటే చాలనుకున్న వాళ్ళైతే వీడియోతో ప్రొసీడ్ అవ్వచ్చు. మూవీ స్టార్టింగ్ సీన్లోనే ఒక పల్లెటూరులో ఒక లేడీని అడవిలో ఏనుగులు తొక్కేసి చనిపోయిన సీన్ అయితే చూపిస్తారు. కట్ చేస్తే మన హీరో కోర్టులో ఒక తాతని దత్తకు తీసుకొని అతని తాతలాగా ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. సో అతను ఆ తాతని ఎందుకు తీసుకొచ్చాడు అనేది తన ఫ్రెండ్ ఇంకొక క్యారెక్టర్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్లయితే హీరో ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి అనాథలు అనమాట. సో వాళ్ళిద్దరూ కలిసి ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ రోజులు గడుపుతూ ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఎప్పటికైనా ఫారెస్ట్ ఆఫీసర్గా పోస్టింగ్ అవ్వాలి అనేది కోరిక ఉంటుంది హీరోకి కూడా. సో దానికోసం అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లతో కొంచెం రికమెండేషన్ కోసం అడుగుతూ ఉండేవాళ్ళు. అలా ఒకరోజు నైట్ దొంగతనానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో అక్కడ దొంగతనం చేసి నెక్స్ట్ రోజు హీరోయిన్ దొరికిపోతే తన పోలీసులకు పట్టిస్తుంది. ఆ మూమెంట్లో హీరోయిన్ చూసి అప్పటి నుంచి తను ఫాలో అవుతూ ఉంటారు. సో హీరోయిన్ ఏంటంటే నర్సింగ్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటుంది. తనని ఫాలో చేస్తున్నాడని తెలుసుకున్న హీరో దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా తిట్టి చెప్పేస్తుంది, నేను ప్రేమించను, నన్ను ఫాలో చేయకూడదని చెప్పి. సో దాంతో 2-3 days హీరో కనపడకుండా ఉంటాడు. సో అలా కనిపించకుండా ఉంటే తర్వాత హీరోయిన్ తన కోసం వెతుక్కుంటూ వస్తుందని అయితే ఆలోచిస్తాడు. కానీ తను కూడా కాలేజ్ రాకపోవడంతో అక్కడికి వెళ్ళి వాచ్మ్యాన్కి డబ్బులు ఇచ్చి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కుంటే క్యాంప్కి వెళ్ళారని అయితే తెలుస్తుంది, ఒక అనాథాశ్రమానికి. ఇక హీరోయిన్ కలవడానికి హీరో మరియు తన ఫ్రెండ్ కలిసి అక్కడ పెయింట్ పని ఉంటే అక్కడ జాయిన్ అవ్వడానికి వెళ్తారు. ఇంకా అక్కడ హీరోయిన్ కనిపించినప్పుడు కూడా ఎదురుగా ఫేస్ చేయకుండా సైడ్కి వెళ్ళిపోవడం, తను అవాయిడ్ చేయడం కావాలని చేస్తూ ఉంటాడు, హీరోయిన్ తన దగ్గరకు వస్తుందని ఆశతో. సో అలా జరుగుతున్నప్పుడు అక్కడ అందరూ బాగానే ఉంటారు, కానీ ఒక తాత మాత్రం చాలా డిఫికల్ట్గా బిహేవ్ చేస్తుంటాడు. ఎందుకంటే అక్కడ ఉండే వృద్ధులందరికీ ఎవరో ఒకరు ఉంటారు, కొడుకులు కానీ కూతుర్లు కానీ. ఈ తాత మాత్రం అనాథనమాట. తను చనిపోతే ఎవరు తీసుకెళ్తారనే బాధ మాత్రం తను ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. అందుకని ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉండేవాడు. సో అతన్ని హ్యాపీ చేయాలని చెప్పి హీరోయిన్ తనతో పాటు కలిసి తినడం, తన దగ్గర టైం స్పెండ్ చేయడం చేస్తూ ఉంటుంది. అదంతా హీరో గమనిస్తూ ఉంటాడు. ఒకరోజు హీరో తన దగ్గరికి వెళ్ళేసి, తాతను నేను నిన్ను తీసుకెళ్తాను, మీరు మాతో వస్తారని అడగగానే తాత కూడా చూసి ఓకే అంటాడు. సో దాంతో హీరో ఆ తాతను దత్తత తీసుకొని తన ఇంటికి తీసుకొస్తాడు. ఇక్కడతో జరిగిన స్టోరీ హీరో ఫ్రెండ్ బస్సులో క్యారెక్టర్కి చెప్తూ ఉంటాడు. అదంతా విన్న హీరో అతను తాతని దత్తత తీసుకోవడానికి గల అసలైన కారణం ఏంటో ఇప్పుడు తన ఫ్రెండ్కి చెప్తాడు. ఇప్పటి వరకు హీరోయిన్ బాధపడుతుంది, తను ప్రేమించినందుకు తన తాతని దత్తత తీసుకున్నాడు అని అయితే అందరూ అనుకుంటాం. కానీ హీరో ఏం ఆలోచిస్తాడంటే, స్టార్టింగ్ సీన్లో చూసినట్లయితే ఒక లేడీని అడవిలో ఏనుగులు తొక్కి చంపేశారని అయితే న్యూస్ అయితే చూపిస్తారు. సో ఆ కుటుంబానికి గవర్నమెంట్ 4 లక్షలు ఇస్తుంది. సో హీరోకి ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి జాబ్ రావాలంటే లంచంగా 2 లక్షలు అడుగుతారు. ఆ డబ్బు దక్కించుకోవడానికే ఈ ఎవరూ లేని అనాథ తాతను దత్తత తీసుకొని తన్ని అడవిలో వదిలేస్తే ఏదో ఒక ఏనుగు తొక్కి చనిపోతే అతను దత్తత తీసుకున్న కుటుంబం ఇతను కాబట్టి 4 లక్షలు వస్తున్న ఆలోచనతో మాత్రమే తన తాతను దత్తత తీసుకుంటాడు. సో ఇదైతే కొంచెం ట్విస్ట్ అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ మొత్తం ఈ ప్లాట్ మీద రన్ అవుతూ ఉంటుంది. తన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఊళ్ళో అందరికీ దత్తత తీసుకున్నాడు, తనే వాళ్ళ తాత అని చెప్పి అందరికీ పరిచయం చేస్తూ ఉంటాడు. అలాగా ఇంకా ఒకరోజు అడవిలో పూజ ఉందని చెప్పేసి ఏనుగులు తిరిగే ఏరియాకి తీసుకెళ్తారు, కానీ ఆ టైంలో ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చేసి కాపాడతారు. ఇంకా వార్నింగ్ ఇచ్చేసి ఇటుపక్క రాకూడదని చెప్తారు. సో అట్లాగా హీరో ఫ్రెండ్ ఏదో ఒకటి ఏనుగుల చేత చంపిద్దామని ప్లాన్ వేస్తుంటే అవన్నీ వర్కౌట్ కాదనమాట. ఒకరోజు నైట్ అడవిలోకి పులి వస్తుంది. పులి వచ్చిన తర్వాత ఒక పాపనైతే తీసుకెళ్ళడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. అందరూ కాపాడడానికి చూస్తూ ఉంటారు, కానీ భయపడి దగ్గరికి వెళ్ళరు. ఆ టైంలో ఈ తాత వచ్చేసి పులిని తరిమేస్తాడు. అదే టైంలో ఇంకొక ఏనుగు వస్తే దాన్ని కూడా కంట్రోల్ చేస్తారు. ఊర్లో అందరూ షాక్ అయిపోతారు. ఈ పులి వెళ్ళిపోయింది, ఏనుగు నీ మాట వింటుంది, ఇవన్నీ ఎలా సాధ్యమని అడిగితే అప్పుడు చెప్తాడు తాత, తను 40 సంవత్సరాలుగా ఒక సర్కస్ని రన్ చేశాడని. సో యానిమల్స్ అన్నీ ఏం మాట్లాడతాయో వాటిని ఎలా కంట్రోల్ చేయాలో వాటి భాష కూడా తనకు తెలుసు అంటాడు. ఇది వినగానే హీరో ఫ్రెండ్కి అయితే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇది వినగానే మనకు కూడా ఒక రేంజ్ ట్విస్ట్ అయితే అనిపిస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇంట్లో
స్టడీస్ అయిపోయింది కదా అని మ్యాచెస్ చూడడానికి ట్రై చేస్తుంటారు. ఆ విషయం తెలిసి హీరోకి ఫోన్ చేసి ఇంట్లో మాట్లాడమని చెప్తే అది తాత కూడా వింటాడు. సో తాత హీరోని తీసుకెళ్ళేసి హీరోయిన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అతనికి జాబ్ లేదు, ఏమీ లేదు. సో పోస్టింగ్ ఫారెస్ట్ ఆఫీస్ అయితే వస్తారో అదో కూడా తెలియదని నెగ్లెక్ట్ చేస్తాడు. సో దాన్ని తెచ్చుకొని అయితే చూపిమంటాడు. ఇంకా తాత ఏంటంటే హీరో ఫ్రెండ్‌ని పనులకు పంపిస్తూ వాళ్ళు సంపాదించే డబ్బులు కూడా తాత తీసుకుంటా ఉంటాడు. సో అదంతా హీరోకి నచ్చదనమాట. సో హీరోయిన్ ఒకరోజు వచ్చేసి హీరో బర్త్‌డే అని చెప్పేసి కొత్త బట్టలు కొనిచ్చి గుడికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు హీరో చెప్తాడు, "నేను తాతని తీసుకొచ్చిన తర్వాత ఇంతకు ముందులాగా లేడు. మాకు కోపం వస్తుంది. ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు" అని చెప్పి కంప్లెయింట్ ఇస్తాడు. దాంతో హీరోయిన్ అసలు తాత మీకోసం ఏం చేస్తున్నాడో తెలుసా అని చెప్పేసి ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ చెప్తుంది. సో వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత తాత ఏంటంటే వీళ్ళిద్దరికీ అమ్మా నాన్న లేరు, చిన్నప్పటి నుంచి అనాథలుగా పెరిగారని చెప్పేసి తన రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ కోసం పనిపిస్తూ ఆ ఫారెస్ట్ ఆఫీసర్కి తను తెలిసిన ద్వారా దగ్గర నుంచి రికమెండేషన్ చేపిస్తూ ఒక పోస్టింగ్ కూడా తీసిస్తాడు. సో అది ఈరోజు ఇద్దాం అనుకున్న టైంలోనే హీరో ఇలా తాత చేస్తాడని చెప్పేసి హీరోని కంప్లైంట్ ఇస్తాడు. సో ఇదంతా తెలుసుకున్న హీరో తన కోసం తాత ఇంత చేస్తాడని చెప్పేసి తాతని చంపి తీసుకొద్దాం అనుకునే ఆలోచన వల్ల తనకే గిల్టీ అనిపించేసి బాగా చూసుకుందాం అనుకుంటాడు. సో హీరో ఫ్రెండ్కి ఇవన్నీ తెలియదు అనమాట. సో తను ఇంకా తాతని చంపుదామనే ప్లాన్లోనే ఉన్నాడు అనుకుని హీరో గురించి అనుకుంటూ ఉంటాడు. అలా ఒకరోజు అడవిలోకి ఏనుగుల గుంపు వచ్చింది అని చెప్పేసి పోలీసులు వచ్చి ఊళ్ళో ఇన్ఫామ్ చేస్తారు, ఎవరు వెళ్ళొద్దు, దేనికోసం వెళ్ళొద్దు అని చెప్పి. అది విన్న హీరోకి ఫోన్ చేసి తాతని చంపడానికి మంచి ప్లాన్ వచ్చింది, వెళ్ళి తాతని చంపేద్దాము, ఏనుగుల చేత తొక్కిచ్చేద్దామని అయితే చెప్తాడు. సో ఆ కాల్ చేసింది మాత్రం హీరో ఫ్రెండ్ అయితే, లిఫ్ట్ చేసింది మాత్రం హీరోయిన్ చేస్తుంది. అనుకోకుండా హీరో ఫ్రెండ్ హీరోయిన్తో మాట్లాడేస్తాడు. అదంతా విన్న హీరోయిన్ సో వీళ్ళిద్దరూ తాతని చంపడానికి తీసుకొచ్చారనుకునేసి హీరోని కొట్టి వెళ్ళిపోతుంది. సో ఇదంతా తెలుసుకున్న తాత హీరోని అడగంగానే తను చెప్పేస్తాడు, అవును తాత, నేను ఫస్ట్లో అనుకున్నది నిజమేను, నిన్ను చంపడానికి తీసుకొచ్చానని చెప్పి. అప్పుడు తాత ఉండి నాకు తెలుసురా అంటాడు. సో బేసిక్గా అతను ఏంటంటే ఒక సర్కస్ని 40 ఇయర్స్గా రన్ చేస్తూ లాస్ట్లో ఇంకా టెలివిజన్స్ అన్నీ పెరిగిపోయేటప్పటికి సర్కస్ షోకి ఎవరు రాకపోవడంతో తను నమ్ముకున్న ఒక 10-12 మంది కుటుంబాలకి అప్పుల పాలైపోయి ఒక 2-3 కుటుంబాలు ఊరేసుకొని చనిపోతాయి. ఇంకా ఉన్న తన ఇల్లు, సర్కస్ అన్నీ పాడైపోవడంతో ఉన్నటువన్నీ అమ్మేసి ఉన్న డబ్బులు వాళ్ళ జనాలకి ఇచ్చేసి తను ఒంటరిగా మిగిలిపోతాడు. సో ఎవ్వరు లేకపోయినా ఎందుకు ఇంతకాలం నేను బతుకున్నానా అని ఆలోచిస్తుండగా నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళావు. సో నా చావు వల్ల నీకేమైనా మంచి జరుగుతుంది అనుకుంటే అది కూడా నాకు హ్యాపీ అంటాడు. సో దాంతో హీరో బాగా ఏడ్చేసి తన కాళ్ళ మీద అయితే పడిపోతాడు. ఆ తర్వాత జరిగిన తప్పుకి బాధపడుతూ తను మందు తాగి పడిపోతాడు. సో తాత ఇంటికి వెళ్ళేటప్పటికి హీరో ఫ్రెండ్ కూడా ఇంటికి వస్తాడనమాట. ఆ టైంలో తాత కూడా తాగేసి పడుకో ఉంటాడు. ఆ టైంలో హీరో ఫ్రెండ్ చూసి తన్ని చంపేద్దామని మంచి ఛాన్స్ అని చెప్పి తను తీసుకెళ్ళేసి ఏనుగుల గుంపు ఉండే ఏరియాలో అడవిలో వదిలేస్తాడు. హీరో వచ్చిన తర్వాత తాత కనపడపోవడంతో హీరో ఫ్రెండ్ చెప్పగానే తను కొట్టేసి తాతను వెతకడానికి అడవిలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెతుకుతూ ఉంటే ఒక గుంటలో పడిపోయి ఉంటాడు. సో ఇంకప్పుడు తీద్దాం అనుకున్న టైంకి ఏనుగుల గుంపు వస్తుంది. అక్కడ ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. లాస్ట్కి తాతనైతే కాపాడేస్తాడు. సో అది చూసి హీరోయిన్ కూడా తన్ని క్షమించి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఫైనల్గా అయితే హీరోకి ఫారెస్ట్ జాబ్ అయితే వస్తుంది. ఇంతటితో మూవీ కంప్లీట్ అవుతుంది. ఈ మూవీ అంతా చూసిన తర్వాత నాకు హీరో క్యారెక్టర్ కన్నా హీరోయిన్ క్యారెక్టర్ కన్నా ఆ తాత క్యారెక్టర్ మూవీలో ఎక్కువ వెయిట్ అనిపించింది. చాలా బాగుంటుంది ఆయన పర్ఫార్మెన్స్ కూడా. సో అడల్ట్ కంటెంట్ కూడా ఏమి ఉండదు, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. ఎవరైనా చూడని వాళ్ళంటే ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు అని అయితే చెప్తాను నేను. ఇక ఫైనల్గా మీకు ఈ రివ్యూ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్లయితే మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.